దేవునికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుని మహాకృపలో మనము ఒక శీర్షికను ప్రారంభించాం. ఆ శీర్షిక ఏంటంటే యేసుప్రభువు వారు చెప్పినటువంటి ఉపమానాలు లేక పోలికలు అనే ప్రసంగాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. దేవుడు తన మహాకృప ద్వారా వాతావరణం అననుకూలంగా ఉన్న ప్రతికూల పరిస్థితులు రావడం కాదు, ఏమండి, అనుకూలమైన పరిస్థితుల్లో కాదు, కానీ అననుకూలమైన పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వచ్చి వాక్యం వినగలుగుతున్నామంటే అది ఎంతో మనకి ఇవ్వబడినటువంటి భాగ్యం. అందులో బట్టి ప్రభువుని మనం ఎంతగానో స్తుతించాలి. వాక్యాన్ని ధ్యానించక మునుపు తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, షాలేం స్వరం తిరుపతి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అనేకులతో మీరు పలకరిస్తున్నారు, నవనూతనంగా మీరు మాట్లాడుతున్నారు. ప్రభువా, నీ కొందనాలు. ప్రత్యక్షంగా వాక్యం వినడానికి వచ్చారు, పరోక్షంగా చూస్తున్నవారు బట్టి మీకు స్తోత్రములు. అయా, ఉపమానాల యొక్క రహస్యం, దాని మర్మాలు, తద్వారా మా జీవితాలకు మీ రాకడకు సమీపంగా ఉన్నటువంటి ఈ దినాలలో మేము ఎలా బ్రతకాలో మీ వాక్యపు వెలుగులో ప్రభువా మాతో మీరు మాట్లాడుతున్నారు. అందులో బట్టి నీకు స్తోత్రాలు. వాక్యం మీరు, ప్రజలు మీ వారు ప్రభువా. నిలుబడిన వాడు నీ వాడినే ఉంటాడు. బలపరిచి నీ కృపలో పాడుకుంటారని స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామమును బట్టి వాక్యభాగం కొరకు మీ సలహలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగం ఈరోజు మనం చదువుకుందాం రండి. ఒక వచనం మాత్రమే చదువుకుందాం. అంటే చాలా ఉంది ఇందులో చదవడానికి, మనం అయినా ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుదాం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరాన కూర్చుండెను. బహు జనసమూహములు తన యొద్దకు కూడి ఉన్నప్పుడు ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. జనులందరూ దరిన నిలిచుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. చాలా ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళును. వాడు విత్తు చూడగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్క పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసును. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చదవబడినటువంటి లేఖనంలో ఇంకా మరి 4 నేలలు రాయబడ్డాయి. 4 స్థలాలు, 4 నేలలు. అంతా చదవడం లేదు, కానీ చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఉపమానంలో 4 స్థలాలు లేక 4 నేలని టైటిల్ రాసుకోవాలి. దీని పేరు ఎన్ని నేలలో? 4 నేలల గురించిన ప్రస్తావన చూస్తున్నాం. ఈ 4 నేలల గురించి మత్తయి రాశాడు, మార్కు సువార్తలో రాయబడింది, లూకా సువార్తలో రాయబడింది. ఎందుకంటే కొంత చరిత్ర మీకు అర్థం అవ్వడానికి మీకు నోట్స్ ఇస్తున్నాను నేను. మార్కు సువార్త 4వ అధ్యాయం మొదటి 20 వచనాలలో ఇదే వృత్తాంతాన్ని రాయబడి ఉంది. లూకా సువార్త 8వ అధ్యాయము 9 నుంచి 15 వచనాలుగా చదివితే ఇదే వృత్తాంతం రాయబడి. అంటే 3 భక్తులు ఈ కథనే రాస్తారు. ఏ స్థలాల గురించి? విత్తనాలు వేస్తున్నాడు. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళును. వాడు విత్తుచుండగా కొన్ని త్రోవ ప్రక్కబడిను, కొన్ని రాతి నేలబడను, కొన్ని మొల్ల పొదలబడిను, కొన్ని మంచి నేలబడిను అని 4 యొక్క స్థలాల యొక్క వివరణ చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 4 స్థలాలు 3 వ్యక్తులు రాశారు. 3 వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాస్తారనమాట. ఈ 3 వచనాలంటే 3 గ్రంథాన్ని చదవాలి. ఏ గ్రంథం చదవాలప్పుడు ఈ కథ బాగా అర్థం కావాలంటే మత్తయి చదవాలి, మార్కు చదవాలి, లూకా చదవాలి. 3 అధ్యాయాలంటే 3 సువార్తలు చదివితే అక్కడొక మొక్క, అక్కడొక మొక్క. మత్తయి రాసినట్టుగా మార్కు రాయుడు, మార్కు రాసినట్టుగా లూకా రాయుడు. 3 ఒక్కొక్క అంశాన్ని, ఒకే కథని ఒక్కొక్క విధంగా రాస్తాడు. ఒక అర్థానికి మరొక కథం మీకు ఇంకా బాగా అర్థం అవడానికి చెప్తా. తెలుగు పదాల్లో గుడి అంటే దానికి పర్యాయ పదాలు చెప్తుంటే కోవెల, ఆలయం, దేవాలయం అని పదాలు వస్తాయి. అంతా ఒకటే కదా. దేవాలయం అయినా, కోవెలన్నా, గుడి అన్నా, ఇంగ్లీష్లో టెంపుల్ అన్నా, లేక చర్చ్ అన్నా ఒక సంబంధించబడిన పదాలు. అలాగనే కథ ఒకటే, కంటెంట్ ఒకటే, కానీ అందులో వివరణ మాత్రం వివరంగా రాయించాడు దేవుడు. ఈరోజు వాటిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ మత్తయి సువార్తలో మీరు బాగా అర్థం చేసుకోవాలి. 7 ఉపమానాలు చెప్పాడు ఇందులో. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఎక్కువగా రాయబడినది ఇందులోనే 13వ మనం చూస్తున్నాం. మత్తయి ఉపమానాలు చాలా ఎక్కువగా రాశాడు. మత్తయి
మార్కు కూడా రాశాడు, కొంత లూకా కూడా రాశాడు, కానీ మత్తయి మాత్రం చాలా వివరంగా రాయించాడు అనమాట. అంటే బాగా రాసే అలవాటు కలిగినాడు. సుంకపు గుప్తదారుడు అంటే పన్ను వసూలు చేసేవాడు, అంటే లెక్కలు ఎట్లా రాయడం బాగా అనుభవం కాబట్టి అర్థవంతంగా రాయించాడు. అయితే 7 ఉపమానాలు ఇందులో రాయబడ్డాయి. నేను అవుట్లైన్స్ మాత్రం చెప్తాను. 7 ఉపమానాలు మళ్ళా అక్కడ వచ్చినప్పుడు ధ్యానం వచ్చినప్పుడు ఏ గ్రంథాలు ఉందో వివరాన్ని చూద్దాం. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు చెప్పినటువంటి పోలికలు లేక ఉపమానాలు 7 ఉన్నట్టుగా చూస్తున్నాం. నెంబర్ 1, 4 నేలలు అని చదువుకున్నాం. ఇప్పుడు చదువుకొని ఎన్ని నెలలు? 4 నెలలు. రెండవది 13వ అధ్యాయము 24 నుంచి 30. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి 30లో గోధుమలు గురుగులు గురించి చెప్పాడు అనమాట. గోధుమలు గురుగులు చెప్పాడు. తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 నుంచి 32 వచనాలు ఆవగింజను గురించి చెప్పాడు అనమాట. దేవుడు ఆవగింజను గురించి చెప్పాడు 31, 32 వచనాల్లో. నెక్స్ట్ 4వది మత్తయి సువార్త 13వ అధ్యాయము 33 వచనం, 13, 33. ఇటు వరుసగా నెంబర్ రాసుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7 రాసుకొని తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం రాసుకొని నెక్స్ట్ ఆవగింజ గోధుమ ఇట్లా ఈజీగా రాసుకోవచ్చు. ఇప్పుడు 4వ చూస్తే మత్తయి సువార్త 13, 33లో పులిసిన పిండిని గురించి రాశాడు. 5వది మత్తయి సువార్త 13వ అధ్యాయం 44లో దాచబడిన ధనమును గురించి రాశాడు. ఇక 6వది మత్తయి సువార్త 13వ అధ్యాయం 45, 46లో అమూల్యమైన ముత్యాన్ని గురించి రాశాడు, ముత్యమును గురించి రాశాడు. 7వది మత్తయి సువార్త 13వ అధ్యాయం 47, 50 వచనాలు చదివితే చేపల వలను గురించి రాశాడు. ఏం రాశాడు? చేపల వల. పులిపిండి, దాచబడిన ధనము, అమూల్యమైన ముత్యం, చేపల వల. ఈ యొక్క కథ అంతా కూడా ఎక్కడ చెప్పాడంటే ఇంటిలో చెప్పాడు. ఈ కథ వృత్తాంతం అంతా కూడా ఎక్కడ చెప్పాడంటే ఇంటిలో చెప్పాడు అన్నమాట. ఈ ఉపమానాలని మిగిలినటువంటి కొన్ని ఉపమానాలు చూసినప్పుడు ఎక్కడ చెప్పాడంటే సముద్ర తీరాన కూర్చున్నప్పుడు చెప్పాడు. ఇప్పుడు మనం చదువుకున్న ఈరోజు వాక్యం ఏది? 4 నెలలు చదువుకున్నాం కదా. ఆ 4 నెలలు ఎక్కడ చెప్పాడంటే సముద్ర తీరాన చెప్పాడు. రాసుకోవడానికి చాలా కష్టం ఉంది కదా, మరి ధ్యానం చేయడానికి కూడా దేవుని వాక్యం చాలా వివరంగా నేర్చుకోవాలి. మనం చదువుతూ వెళ్ళిపోతున్నాం కాబట్టి కొంత అర్థం అవడానికి చెప్తున్నాను నేను. ఉపమానాలు నిలబడి ఆలోచిస్తే ఎన్ని పాఠాలు నేర్చుకుంటే ప్రభు రాకడ వరకు మనం అంటే అంత అమూల్యంగా ఒక్కొక్క అంశం ఒక్కొక్క నెల ఒక్కొక్క వారం చెప్పచ్చు. 4 నెలలు ఎన్ని వారాలు చెప్పుకోవచ్చు? 4 వారాలు చెప్పచ్చు. కానీ ఈరోజు 2 నెలలు, రేపు వారం 2 నెలలు. పార్ట్ 1, పార్ట్ 2గా దీన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు పార్ట్ 1 గురించి ధ్యానం చేస్తాం. మొత్తం మీద 7 ఉపమానాలు, 4 ఉపమానాలు మనం విన్నాం. ఎందులో చదువుకున్నాం. మిగిలిన చూస్తాం 4 నెలల గురించి. ఇప్పుడు 1వది మనం ఇలా రాసుకుందాం. రోమన్ ఇంకా 1లో త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు అని రాసుకోవాలి. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు, వాటి మీద మనం ధ్యానం చేస్తాం. మొత్తం మీద ఎన్ని స్థలాలు చెప్పాను నేను? 4 స్థలాలు. ఒకటి మీరందరూ చెప్పాలి, త్రోవ ప్రక్కబడినటువంటి నేల. రెండవది రాతి నేల అంటే మన్ను లేనందున. 3వది ముండ్ల పొద. 4వది మంచి నేల. ఈ నేల ఏది చూపిస్తుందంటే మన హృదయాన్ని చూపిస్తుంది. మన హృదయమే ఒక నేల అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో మనం గమనిద్దామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మొదటి నేలను గురించి చూద్దాం. ఆయన ఇదిగో 13, 3వ వచనం, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. విత్తువాడు ఏమైనంట? బయలు వెళ్ళను. ఇక్కడ విత్తనం అంటే గింజలు ఏదో తెలుసా? దేవుని వాక్యం రాసుకోవాలి. విత్తువాడు ఎవరంటే సువార్థికుడు లేక దేవుడు. యేసు ప్రభు ఒక సువార్థికుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సువార్త చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ గింజలు త్రోవ ప్రక్కన వేస్తున్నాడు, అనగా చల్లుతున్నాడు. దర్శన ఈ హృదయం అనే బీడుల మీద ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు విత్తనాలు చల్లాడు. దాని భావం అది. చదువుకుంటూ పోతే భావం దేవుడు నేర్పించాడు. విత్తనము దేవుని యొక్క వాక్యం. ఆయన వాక్యం ఎలాంటిది? మృతమైనది కాదు. ఆయన వాక్యం సజీవమైనటువంటి బలము గలది. హెబ్రీ పత్రిక 4:12 ప్రకారం ఆయన వాక్యానికి ఏముందో తెలుసండి? బలమున్నది. ఆయన వాక్యానికి శక్తి ఉన్నది.
ఆయన వాక్యానికి దేవుని యొక్క మహాకృపలో అనేక జీవితాలు బ్రతికించగలిగినది దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని వాక్యం మనల్ని బ్రతికింపజేస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే హెచ్చింపజేసేటట్టుగా నడిపిస్తుంది. కాబట్టి వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని జాగ్రత్తగా మనము గ్రహించాలి అనే సంగతిని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం వింటామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అద్భుతమైనటువంటి కార్యాన్ని మనము చదువుకోవచ్చు. ఈ రాబడినటువంటి వాక్యాన్ని బట్టి మనం గమనించగా చదవబడిన లేఖనములో ఏ త్రోవ నేలను చూసామంటే దారి ప్రక్కన పడిన నేల, త్రోవ ప్రక్క పడిన నేల, అలా గింజలు వేశాడు, అలా సువార్త వెదజల్లినట్టుగా చూస్తున్నాం. సువార్త వెదజల్లుతున్నాడు. యేసు ప్రభువారే మనకు మాదిరి. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 9:35లో సువార్తను గురించినటువంటి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆ విత్తనము చల్లడం ఏదంటే సువార్త అనే విత్తనాలు యేసు ప్రభువారు చల్లుతూ ఉన్నాడు. మత్తయి 9:35 అది రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు. సమాజ మందిరంలో సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రకటించే స్థలాలు ఎక్కడ? మందిరాల్లో ప్రకటించాడు, సముద్ర తీరాన ప్రకటించాడు, ఇంట్లో ప్రకటించాడు, అడవిలో ప్రకటించాడు, కొండల మీద ప్రకటించాడు. యేసు ప్రభువారు ప్రకటించడానికి ఆయన పగులు రాత్రి ఆయన ప్రయాసపడ్డాడు. ఏ సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకానికి వచ్చి ఏం పని చేస్తున్నాడు? సువార్త పని చేస్తున్నాడు. ఆయన ఏ పని అంట? సువార్త పని. అంటే సు అనగా మంచి, వానగా మంచి వార్త, సువార్త అంటే మంచి వార్తను చెప్పడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనం ఎక్కువగా చెప్పేప్పుడు మనం ఏంటి చెప్తాండి, మంచి వార్తలు చెప్పడానికి ఎదుటి వారి దగ్గర ఇష్టపడతాం. చెడు వార్తలు చెప్తే ఇష్టపడంటే కొంచెం బాధేస్తుంది. యేసు ప్రభు వారు ఏనగా ఏదైనా సు అనగా సులువుగా చేస్తాడు. ఆయన ప్రతి హృదయానికి సులువుగా నేర్పిస్తాడు, అర్థమయ్యే రీతిలో చెప్పిస్తాడు ఆయన. కనుక సువార్త యొక్క వాక్యపు విలువను మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రకటించాడు, తర్వాత ఎవరు ప్రకటించాడు? ఆయన యోహాను ప్రకటించాడు కొత్త నిబంధన గ్రంథంలో, యేసుక్రీస్తు ప్రకటించాడు. తర్వాత ఎవరు ప్రకటించారు? తర్వాత ఎవరు? యేసు ప్రభు శిష్యులన్నింటినీ అపోస్తలు ప్రకటించారు. ఆ తర్వాత వారు సంఘాలు ఏర్పడ్డాయి. అలాగో ఎవరి దగ్గరికి వచ్చిన సువార్త? నీ దగ్గరికి వచ్చిన సువార్త. ఇప్పుడు సజీవులుగా ఉన్న నీవు ఆ సువార్త వాక్యం విన్న నేను నేనేం చేయాలి? అది యేసు ప్రభు వాక్యం ఏం చెప్పిందంటారు? మార్కు సువార్త 15లో మనం చదువుతాం. 15 సర్వలోకానికి వెళ్ళి ఏమండి మన పక్క గ్రామాలకు పోయి సువార్త చేయలేకపోతున్నాం. పత్రిక ఎత్తుకొని పోయి ఒక సంఘం తరపున వ్యక్తిగతంగానో ఏమీ లేకపోతున్నాం. కానీ వాక్యం మాత్రం చదువుతున్నాం, వాక్యం మాత్రం వింటా ఉన్నాం, వాక్యం మాత్రం బోధిస్తున్నాం, వాక్యాన్ని మాత్రం వింటున్నాం. కానీ మనం చేయము. ఈ త్రోవ ప్రక్కబడిన వారు ఎలాంటి వారంటే వింటున్నారే కానీ దాన్ని గ్రహించరు. వీళ్ళు త్రోవ పక్కబడినటువంటి హృదయాలు ఎలాంటే మనం వినని సోపే ఈడ విన్నావా, మరి ఏమి లాభం? పిల్లోడిని స్కూల్ పంపించాము, వాడు వినేసి మనం అడిగితే 20,000 ఫీజు 30,000 ఫీజు కడతామండి. వాడు ఏబిసిడీ రాయంటే నాకు రాదంటే 30,000 కట్టి ఏబిసిడీ రాయలేదంటే 4 లెటర్స్ రాయకపోతే నీకు ఎట్టుంటుందా? ఆటోమేటిక్ కోపం వస్తుందా? మరి నీకు అన్ని విధాలుగా దేవుడు సహాయం చేస్తుంటే నువ్వు ఒక్క రోజున పత్రిక ఎత్తుకొని పోయి ఒక్కరికన్నా సువార్త ఇచ్చావా? ఏమండి సువార్త అనేది చాలా విలువైంది. సువార్త ప్రకటించడానికి అపోస్తులు దేవుడు ఏర్పరచుకున్నాడు. అపోస్తుల తర్వాత సువార్త ఎవరి దగ్గరికి వచ్చి తెలిసిన? నీ దగ్గరికి వచ్చింది. నీ దగ్గర నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభువారు మా సువార్త అంటే ఏం పెద్ద ప్రసంగాలు అలాగే చెప్పాల్సిన పల్లె. అమ్మ ఒకప్పుడు నా జీవితం ఇలాగ ఉన్నది, యేసు ప్రభు నమ్ముకున్నా, నా జీవితం మారింది, మీరు కూడా నమ్ముకుని బాగుపడతారు. నేను నమ్ముకుని పరలోకానికి వెళ్తా, నాకు నిరీక్షణ ఉంది. యేసు నన్ను బాగు చేస్తాడు, నా కుటుంబం బాగుపడి, నా బిడ్డ బాగుపడాడు, నా భర్త బాగుపడ్డాడు, నా భార్య బాగుపడింది అని ఏం చెప్పాలి? సువార్త. తల్లిదండ్రుల ద్వారా సువార్త. కుమారు ప్రభు నమ్ముకొని కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులకు సువార్త చెప్పి వారిని మార్చిన వారు కూడా ఉన్నారు. అమ్మ దేవుడు నేను రోతపరుచుకుని మార్చాడు, నా జీవితం మార్చుకొని నేను ఏసెక్కిచ్చాను, నువ్వు కూడా నమ్ముకో అమ్మ అని బిడ్డలు కూడా తల్లిదండ్రులకి ఏం చెప్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారు. మనవరాలు కూడా ప్రకటిస్తున్నారు సువార్తను. ఓ నమ్ముకోకపోతే అగ్నిగుండమే నీకో, యేసు ప్రభు వస్తే నువ్వు ఎత్తబడవో. ఒక మనవుడు అవ్వకి బోధిస్తున్నాడు, అన్యురాలైన అవ్వకి విశ్వాసి కుమారుడైన మనవుడు అవ్వకు బోధిస్తున్న విధం. యేసు ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడాలంటే నువ్వు యేసు ప్రభు నమ్ముకోవాలి, లేదంటే విడవబడతావు అన్నాడు. ఆయన రాకడలో నువ్వేమవ్వాలి?
ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఆ సువార్తను అంగీకరించాలి. ఈ సువార్త ఏ సువార్త తెలుసా? కీర్తన 96వ కీర్తన 2వ వచనం ప్రకారం 96 ఇది రక్షణ సువార్త అని ఉంది బైబిల్లో. ఏ సువార్త ఇది? మా రక్షణ అంటే ఏమంటే అగ్నిగుండం తప్పించబడాలి, పాపము శాపము తప్పించబడి పరలోకం ఇవ్వాలి. ఈ రక్షణ సువార్త యేసుక్రీస్తుకి ఏమిది? సర్వలోక రక్షకుడైన కదా. ఆయన గురించి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు పరలోక సువార్తను అందించాడనమాట. రక్షకుడు కీర్తన ప్రకారం కీర్తన గ్రంథం 96లో ఇదే రక్షణ సువార్త. ఈ రక్షణ సువార్తను మనం పొందుకున్నాం, ఈ రక్షణ సువార్తను మనం గ్రహించాం, ఈ రక్షణ సువార్త ద్వారా ప్రభు దగ్గరకు వచ్చాం. ఈ రక్షణ సువార్తను మనం ఏం చేయాలి? మరొకరికి ఏం చేయాలా? మా బంగారం కొన్నావు, మా రెండు సవరాలు కొన్నావు, దాచిపెట్టుకుంటూ పక్కన చూపిస్తావా? నక్లెస్ కొన్నావు, అందరికీ చూడు, అంతే కదా. ఒక కారు కొన్నాం, కొనుక్కొచ్చి నేరుగా షెడ్లో పెట్టుకోం కదా మన ఇంట్లో. ఆ కారు ఎత్తుకున్నప్పుడు తిప్పిస్తాం, తిరుగుతూ ఉంటాం, ఎక్కడికడికో తిరుగుతాం, ఏమో చేస్తాం. ఒక వస్తువు ఉందంటే అది కనిపించబడాలి. యేసు ప్రభు నీలో ఉంటే దాచుకోవడం కాదు, ఆయన కనిపిస్తూ ఉండాలి. నువ్వు మందిరానికి వెళ్తున్నావంటే కనిపించబడాలి, అర్థమైపడాలి సమాజానికి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తాడో అయ్యా ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రభా ఎంత భాగ్యం. కొంతమంది చెప్తున్నారు ఎంత భాగ్యం రోజు మందిరానికి వెళ్తున్నావా, మేము వీలుంటే పోతాం, ఏంటి లేదు. ఏమండి ఎంత భాగ్యం. ఇటీవల నేను వింటున్నాను, నేను అడిగినానా విశ్వాసులు పాటలు పాడుతూ ఉంటే సేవకుడు ఒక అరగంట వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ ఇంకో స్థలానికి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళకి వాక్య కొరత ఉంది, వారానికి ఒక్కరోజు వస్తాడంట. ఇక్కడ రోజు వాక్యం చెప్తాను రెండేమ్మని కోరుకున్నాడు. ఆడ వాక్యం కొరకై విశ్వాసులు ఏం చేస్తున్నారు? సేవకుడు కొత్తగా ఎదురు చూస్తాడు. ఆలోచించేయండి, వాక్యము రాబోతున్న రోజులు కనుమరుగే రోజులు రాబోతున్నాయి. ఈ రక్షణ సువార్త మనకు వినిపించబడదు, హృదయంతరంగంలో దాచబడాలి. ఈ రక్షణ సువార్త పౌలు గారు సువార్త పక్షాన ఎలాగున్నాడో తెలుసండి. రోమా పత్రిక రాస్తాడు 15వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. రోమా 15:21 ఒక మాట చదువు నాయనా. నేనైతే మరొక పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయన గూర్చి సమాచారం అక్కడ చూడు, క్రీస్తు నామం ఎరుగని స్థలాల్లో సువార్తను ప్రకటించాలి పౌరు గారు. అది మిక్కిలి ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. ఒకప్పుడు సువార్తను ఆటంకపరిచిన వాడు, సంఘాలు పాడు చేసిన వాడు, ప్రార్థనలు ఆపివేసిన వాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రార్థనలే జరిగించాలని ఆశపడుతున్నామా? ప్రార్థన జరగాలి, కానీ మన ద్వారా దేవుని ప్రార్థనలు నువ్వు కలవలేకపోతున్నావని ప్రార్థన ఆపేవాలా? నువ్వు ఉండలేకపోతున్నావు ప్రార్థన ఆపేవాలా? తప్పు. దేవుని ప్రార్థనలు జరిగిన దానికి మనం ఎన్నడూ కూడా దేవుని కార్యానికి అడ్డు రాకూడదు. ఎవరి కార్యం అది? ఇది దేవుని కార్యం. చేతనంతే చేయలేకపోతే చేసేవారిని చేయించు, అంతేగాని వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపించండి. మీరైనా మీలో ఒకరైనా వెళతారా? నా ప్రేమను నా పేరే తెల్లి ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. అది దేవుని ప్రేమను ప్రకటించేవారు కొందరే ఉన్నారు, వెళ్ళగలిగిన వారు కొందరే ఉన్నారు. అందువల్ల దైవ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఈ వాక్యం రక్షణ సువార్త వాక్యం పట్ల పౌలు గారికి ఆసక్తి ఉన్నది. యేసు ప్రభు ద్వారా ప్రారంభించబడిన సువార్త, యోహాను ద్వారా ప్రారంభించబడిన అరణ్యముల సువార్త. ఈ సువార్త నీ దగ్గరికి నా దగ్గరికి వస్తే, పౌలు దగ్గర వస్తే పౌలు అన్నాడు నేను ఆశ కలిగి ఉన్నారన్నాడు. సువార్త ద్వారా మనం ఏం చేయాలంటే, యేసు ప్రభు నమ్ముకున్న మనము సువార్త ద్వారా కొన్నింటిని కనాలంట. మొదటి కొరింథీ పత్రిక 4:16, కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. త్వరగా చదవండి, 2వ నెలకే దాటి వెళ్ళిపోదాం. పౌలు గారు అంటాడు సువార్త ద్వారా నేను మిమ్మల్ని ఏం చేస్తానంట. పౌలు గారికి అంటామా? మగవాళ్ళు ఆడడానికి అంటారండి అంటే అర్థం ఏమంటే అక్కడ ఆత్మీయ భావం ఏంటి తెలిసిన? ఆత్మీయతలో కనాలని అర్థం. కొనడం వేరు, కొనుక్కోవచ్చు, కొనేది వేరు. ఈరోజు చాలామంది
కన్నినటువంటి వాటిని తెచ్చుకుంటున్నారు సంఘాల్లోంచి. ఇదెంత దౌర్భాగ్యం, సేవకుడు బాధపడుతున్నాడు. అమ్మా, ఎప్పుడు నీ సంఘానికి ఒక కొత్త ఆత్మ వచ్చిందని నువ్వు ఆనందపడద్దు. అది కొత్తగా నమ్ముకున్నదా, ముదిరిపోయిందా, కొత్తగా లేకుంటే అప్పుడే మొలిచిందా, లేకపోతే నూతనంగా సంఘానికి పరిచయం అయిందని ఆలోచించాలి. ఈరోజు చాలామంది సంఘాలు పాడైపోవడానికంటే ఎవరుస్తూ వాళ్ళలో చేర్చుకుంటారు. పులుసుని పిండిలాగా తయారైపోతుంది లాస్ట్కి. అది సువార్త నీ ద్వారా ఒకరికి సువార్త ప్రకటించి నువ్వు కనాలి. ఒక గొర్రె మరొక గొర్రెని ఎలాగైతే కంటుందో దానికి 2 ఈతలు ఉంటుంది సంవత్సరానికి. 6 నెలలు కోటి 6 నెలలు కంటది. మనం 6 నెలలు కోటి వద్దులే, సంవత్సరం ఒకటి కందాం. ఒకటి కందాం చాలు. ఒక్కొక్క కుటుంబము ఒక్క ఆత్మను సంపాదిస్తే చాలు. 10 కుటుంబాలు ఎన్ని ఆత్మలు వస్తాయా? 10 ఆత్మలు వస్తాయి. మనం ఏం చేస్తున్నాం? ఒక్క ఆత్మ సంపాదించేదని కూడా ఆ వచ్చిన ఆత్మను పలకరిస్తామా? అది కూడా ఉండదు. మన పాటికి మనం సైలెంట్గా ఉంటాం. మనమేం అఫీషియల్స్ కదా. రక్షించబడి ప్రభు నమ్ముకొని 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నా మనం దగ్గరికి వస్తే మనం పలకరించగడ తప్పు. మనము లేచి వారి దగ్గరికి వెళ్ళాలి. నిజమనా? అది వాస్తవం. ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, యేసు గురించి తెలుసుకున్నారా లేదా, కొత్తగా నమ్ముకున్నారా, ఇక్కడెక్కడే చేరారా, ఏమండి అలాగేమన్నా అవసరాల కథ దేవుడేరు. కానీ ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించాలి. వాళ్ళు మన పరిచయం చేసుకోవడం కాదు. అంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నువ్వు పలకరిస్తున్నావు అర్థం. అంటే ప్రతి ఆదివారం లేక ప్రతి మీటింగులో ఏ గొర్రెలు అనేది నువ్వు ఐడెంటిఫై చేస్తున్నావు అని అర్థం. వాళ్ళు పలకరిస్తే వాళ్ళు పోయి చెప్పుకుంటారు, పలానా సంఘానికి వెళ్ళాను, వాళ్ళు మా దగ్గరికి వచ్చి మీరు ఎవరు ఎక్కడ ఏమన్నంత విచారించారని నేను అడుగుతాను. తద్వారా వారి ప్రేమను మనం పంచగలిగిన వారు అవుతాం. సంఘంలో పలకరింపులు ఉండాలి. కొంతమంది నేను ఏమిటన్నా కొన్ని ఏళ్ళుగా పోతున్నాను ఆ మందిరానికి, ఏమి ఎట్టన్నాను ఎవరు పలకరించలేదని అన్నారు. ఎవరు పలకరించలేదంట ఆ సంఘంలో. ఆ సోదరుల్ని ఏదో వచ్చారంట పోతా ఉన్నారంట. చూశారు. ఒకరోజు సేవకుడే ఫోన్ చేశాడు. సేవకుడు ఫోన్ చేసి, బ్రదర్ బాగున్నారా? బాగున్నాను బ్రదర్. మొత్తానికి యవనస్తులకు 2 వస్తున్నారా? వస్తున్నారంటే ఎవరన్నా అన్నాడట. 2 ఏళ్ళకి నీ సంఘానికి వచ్చారు, ఆ మాత్రం నీకు తెలియదు అన్నాడట. ఎవరన్నా అంటే నా కొడుకు కూతురు అన్నాడట. ఆ సేవ సంఘం ఎట్టుందో ఆలోచించు. నువ్వు సువార్త ఇంకేం చేస్తావా? ఎవరైనా మన దగ్గరికి వస్తే మనం పోయి వాళ్ళని పలకరించాలి. అయ్యో కొత్త వాళ్ళు కదా, మొహమాటం కాదు. దేవుని ప్రేమించే పిల్లలకి ఏముండకూడదు? పలకరింపులో మొహమాటం ఉండకూడదు. అమ్మ బాగున్నారా? హాస్టల్ నుంచి వచ్చారా? మా ఊరు నుంచి వచ్చారా? మీరు ఇక్కడే ఉంటారా? అయితే ఎవరన్నా మేము వచ్చి ప్రార్థన చేస్తామా, మీరు ఎవరు తీసుకురండి. మనం పలకరించాలి. వీలైతే ఒకరోజు మన ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి భోజనం పెట్టాలి. ఏమండి, వాళ్ళు ఎక్కడే ఉండగలిగితే అది దేవుని ప్రేమ అంటారు దాన్ని. నువ్వు పెట్టకపోయిన తర్వాత సంగతి పలకరించి చాలు. వాళ్ళు నీ ఆహారం అడగలేదు, నీ ఆప్యాయత అడిగారు. అది ఆ సంఘానికి వెళ్తే పలకరిస్తారండి. నేను సోదరుని ఎవరొస్తారో నాకు చెప్తున్నా, అన్న ఈ సంఘానికి వెళ్ళానన్నా, పోతారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ సంఘం, బాగా ప్రార్థన చేసుకుంటున్నావా, రోజు ప్రార్థన చేసుకో, మా మీటింగ్లు ఎలాగుంటాయి, వీలుంటారా అన్న. వాళ్ళు చెప్తా ఉంటే ఇప్పుడు నేను సండే స్కూల్ టీచర్ అయిపోయినా సంవత్సరానికి ఆ సంఘంలో అనేది. అర్థమైందా? వాళ్ళు ఎంతగా ప్రోత్సహిస్తే ఆ యవనస్తురాలు సంఘానికి సండే స్కూల్ టీచర్ అవుతుంది. ఒక లీడర్షిప్ నాయకత్వానికి అధికారిగా ఎలాగ అవగొస్తుంది. నేను అబద్ధాలు చెప్పలే, విన్న విషయాలు చెప్తాను, నాకు చెప్పినవి చెప్తాను. ఇవన్నీ ఈరోజు సంఘాలు పాడైపోవడానికి ఇవే కారణాలు. నీ సువార్త సరిగ్గా లేనిదోనే నీ సంఘం ఏమైపోయింది తెలిసిన గొడ్రాల సంఘంగా తయారవుతుంది. సంఘంలో గొడ్రాలు ఉండకూడదు, కనే గొర్రెలుగా ఉండాలి మనం. అందుకే ఈ వాక్యం ఉపమానం. నువ్వు రాతి నేల పడిపోయినావా, ముళ్ళ పొదలో పడ్డావా, త్రోవ ప్రక్కన పడ్డావా, మంచి నేల పడ్డా, ఏ నేల పడ్డావు, విత్తబడుతున్నటువంటిది నీ ద్వారా నువ్వు విత్తాలి. ఇప్పుడు సంఘ పెద్దలు చేయాలి, సేవకుడు చేయాలి, విశ్వాసులు చేయాలి. పరిచర్య ఒక్కరే బాధ్యులు కాదు, అందరూ చేయాలి. సంఘం ఎవరిదంటావు? ఏమ్మా నేనేమంటా మా సంఘం అంటావా లేదా? నువ్వేమంటావు మా సంఘం అంటావా? మా సంఘం అన్నప్పుడు నీ పాత్ర ఏంటి? మనం దేవుని కొరకు సేవ చేయాలి. అయితే పరిస్థితిని మనం ఆలోచన చేద్దాం. సువార్త పరిచర్యలో ఇలాగో చేస్తుండగా భిన్నమైన బోధలు వచ్చేసాయి రోజుల్లో. ఈరోజు సంఘాలు ఆశీర్వాదం కలుగునుక, మేలు కలుగునుక, దీవెని కలుగునుక, అందుకే ఆ సంఘాన్ని వదిలేసి అడగపోతున్నారా? ఎప్పుడు చూడు కఠినంగా మాట్లాడితే సేవకుడు మురళి
ఎప్పుడు చూడు వేరే పనే లేదు, కఠినంగా మాట్లాడతాడు, నవ్వునుడు కోపంగానే మాట్లాడుతాడు ప్రసంగాలంతా. ఒక యవనస్తుడు నా తంటాడు, నా స్టూడెంట్, నా స్నేహితుడు, నువ్వు కానీ చెప్పావంటే మిరక్కాయ పెట్టేట ఉంటుంది ఆ కడుపులా అంటాడు. ఒక అన్యుడు ఇచ్చిన సాక్ష్యం. చర్చి కాడ వాక్యం వింటామంటే చెప్తాడు, ఏంది ఆ వచ్చే వాళ్ళకి మిరక్కాయ పెట్టేట ఉండదు ఆ మాటల, కారం తట్టుకోలేరు కదా అన్నాడు. వాడికి ఏం అర్థమైందో ఆ వాక్యంలో. అట్ట పెట్టకపోతే ఏమరో అర్థం కాదని చెప్పాను నేను. వాక్యం కఠినంగా ఉండాలి, మన మేలు కొరకే ఆ వాక్యం అన్న సంగతిని గ్రహించాలి. ఈరోజు భిన్నమైన బోధలకు వెళ్ళిపోయి చెడిపోతున్నారు. చివరిగా ఒక మాట చూద్దాం దీంట్లో. గలతీ పత్రిక 1:7 చూడండి ఆయన, మనం ముగిద్దాం. గలతీ 1:7, గలతీ 1:7. మరొక సువార్త కాదు కానీ అది క్రీస్తు సువార్తను ఏం చేస్తారంట, కలవరపరిచేవారు కొందరు ఉన్నారు, చెడగొట్టే సువార్తలు ఉన్నారన్నమాట. సంఘాలు పాడు చేసేవారు, విభిన్నమైన బోధ. ఆడేం వాక్యం చెప్తాడు మురళియా, మా సంఘం ఎంత పెద్ద సంఘం రా అని పిలిచేవారు ఉన్నారు. ఈరోజు చాలామంది పెద్ద పెద్ద ప్రసంగికుల మందిరాలకు వెళ్తున్నారు. నేను పోవని చెప్పలేదు. ఎన్ని రోజులు పోతావా? ఎంత దూరం ఉంటుందా? దాదాపు ఒక ట్రిప్ పోవంటే హైదరాబాద్ పోవాలో, విశాఖపట్నం పోవాలో. ఈరోజు వైజాగ్ నుంచి దైవ శాఖ నాతో ఫోన్ చేశాడు, వైజాగ్ నుంచి. అంత దూరం పోవాలనుకుంటావు, పో. ఒకరోజు పోగలవు, 2 రోజులు పోగలవు, రోజు పోగలవా? పో, వద్దలేదు. ఎన్ని రోజులు పోగలవు? పోయినా స్థానిక సంఘం అంటూ నీకు ఉండాలి. ఆ సంఘంలో నువ్వు నడిపించబడుతూ ఉండాలి. ఆ సంఘంలో నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఏదో అకేషన్స్లో అవసరం పడో ఎప్పుడో ఒక రోజు వెళ్ళాలి, రోజు పోవడానికి ఏం అవుతుందా? ఆలోచన చేయండి. ఈరోజు సంఘాలలో బోధనలు మా మందిరంలో దీవెనగా ఉంది. ఈరోజు ఆకర్షించబడుతున్నాయి మందిరాలకి. వాళ్ళు ప్రార్థన చేస్తూ పోతుంటారు, వీళ్ళు ప్రార్థన చేస్తూ పోతుంటారు. కానీ నీ విశ్వాసం ఏమైంది? నువ్వు ప్రార్థన చేస్తే పోయిందని చెప్పుకునే ధైర్యం నీకుందా? వీటిలో చాలామంది తప్పిపోతున్నారు. అందువల్లనే చెరపట్టబడిన బోధలు, విభిన్నమైన బోధలు, సువార్తలకు లోబడిపోతున్నారు మానవుడు. అందువల్ల జాగ్రత్త కలిగిన వారు ఉండాలి. ఒకటి త్రోవ ప్రక్కన ఆ పడినటువంటి నేలలో మనం చూస్తున్నప్పుడు అది ఏం జరిగిందంటే, ఆ త్రోవ ప్రక్కబడిన నేలలో ఎప్పుడైతే గింజలు వేశాడో పక్షులు వచ్చి వాటిని ఏం చేసినాయా? అది తినేసినాయి, ఎత్తుకెళ్ళిపోయినట్టుగా బైబిల్లో ఉంది. అది లూకాసు వార్త 8:5లో రాయబడింది. పక్షులు వచ్చి వాటిని ఏం చేస్తాట? ఆ పక్షి ఏది అంటే ఆ పక్షి అపవాది అని రాయబడింది. మత్తయి సువార్త 13:18, మత్తయి 16:13-18 అది ఆ పక్షి ఎవరంటే దుష్టుడని రాయబడింది. లూకాసు వార్త 4వ అధ్యాయము 14-15 ఆ పక్షి ఏదంటే సాతాను అని రాయబడింది. చూడండి ఎన్ని పదాలు, దుష్టుడు, తర్వాత సాతాను, అది కూడా ఏంటంటే ఆకాశ పక్షులు ఉన్నాడు. సాతాను ఎక్కడ ఉంటాడా? ఆకాశం ఉంటాడు. అందుకే పక్షులు రాయబడాల, ఆకాశ పక్షులు రాజు. ప్రతి కోడికరించాడు, ఇది సాతానుడు అని అర్థం అవడానికి. సాతాను ఎక్కడ? నేను ఆకాశంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. వాడు నివసించేది, వాడు భూమి మీద ఎక్కువ ఉన్నాడు, వాడు ఆకాశాల మీదనే ఉంటాడు. అందుకే కదా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మీరు పోరాడింది ఏమంతా? దురాత్మ సమూహ వాయుమండలం అంటే, వాయువు అంటే ఏంటంటే గాల్లో మీరు పోట్లాడుతున్నారన్నాడు. అందువల్ల మనం వీటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు త్రోవ ప్రక్కపడిన వారు వింటారే కానీ వీళ్ళ జీవితాలు రక్షణ పొందని వారు, వీళ్ళు పడిపోయేవారు, వీళ్ళు ఫలితం పొందని వారు, వీళ్ళు ఈ పొందని వారి జీవితాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చి మనందరి కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన యేసుక్రీస్తు అంత నమ్మదగిన దేవుడు. మనం ఆలోచించాలి. ఆ నమ్మదగిన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ నమ్మదగిన దేవుని మనం ఆరాధించగలుగుతున్నామంటే మన జీవితాలు ఒకప్పుడు రక్షణ లేదు. యేసుక్రీస్తు ద్వారా మనకేమొచ్చింది? రక్షణ భాగ్యం. సిలువలో కాచిన రక్తధారల ద్వారా, నిన్న ఆ పాపం కడగడం ద్వారా, నీ కొరకు నా కొరకు యేసే కలువలో చనిపోవడం ద్వారా, సమాధి చేయబడడం ద్వారా, తిరిగి లీడ్ ద్వారా మనకు పరలోక భాగ్యం వచ్చింది. యేసుక్రీస్తు నమ్ముకోవడం ద్వారా ఈ రక్షణ భాగ్యం కలిగింది. సువార్త యేసు ప్రభువు విత్తనము వాక్యము ఈ యొక్క త్రోవ ప్రక్కన మనం పడిపోయినప్పుడు సువార్త ద్వారా మన జీవితాలకి మనం విన్నాం. బైబిల్ రాయబడింది, ఆ త్రోవ పక్కబడిన వారు వింటారంట కానీ గ్రహించరు. ఈరోజు చాలామంది వింటున్నారే కానీ గ్రహించరు. మేలు పొందితే, దీవెని పొందితే, ఆశీర్వాదం పొందితే మళ్ళంతే అడ్రస్ ఉండరు. మేలు పొందారా, దీవెని పొందారా, మళ్ళీ అడ్రస్ ఉండరు అన్నమాట. ఇప్పుడు ఇటీవల మన మందిరంలో కూడా చూసాం కదా, దురాత్మలతో బంధించబడిన వారు దేవుని మందిరంలో ప్రార్థించగా బాగుపడ్డారు. ఇప్పుడు ఏం లేదు, వాళ్ళు రావడం లేదు.
అంటే వాళ్ళ అవసరం తీరిపోయింది, వాళ్ళ అక్కర తీరిపోతే మళ్ళీ కనిపించరు వాళ్ళు. మరలా అదే ప్రభావితంలో